కొన్ని ప్రయాణాలు మనం అనుకోకుండా మొదలెడతాం, కానీ అవే మన జీవితాన్ని మారుస్తాయి. ఒకటే ఒక ట్రిప్, చివరి ట్రిప్. రవి మధ్య వయసు వ్యక్తి. క్యాబ్లో జీపీఎస్ ఆపేసి హోమ్కి వెళ్ళబోతున్నాడు. ఫోన్ రింగ్ అయింది. యాప్ నోటిఫికేషన్, న్యూ రైడ్ యాక్సెప్టెడ్ అని వచ్చింది. ఇదే చివరి ట్రిప్, దీనివల్ల కాస్త డీజిల్ ఖర్చు అయినా కవర్ అవుతుంది అనుకుంటూ కస్టమర్ పెట్టిన లొకేషన్కి బయలుదేరాడు. తొందరగా వెళ్ళి పిక్ చేసుకుని కస్టమర్ని డ్రాప్ చేయాలి. నాకు బాగా ఆకలేస్తుంది. ఇంటికెళ్తే గానీ ఈ ఆకలి తీరదు. రాత్రి సమయం కదా, హోటల్స్ కూడా మూసేస్తారు అంటూ తనలో తాను మాట్లాడుకుంటూ కస్టమర్ లొకేషన్కి చేరుకున్నాడు. వెళ్ళగానే కస్టమర్కి కాల్ చేశాడు. మ్యామ్, ఇక్కడే లొకేషన్ దగ్గర ఉన్నాను. హా, ఇక్కడే ఉన్నాను, వస్తున్నాను అంటూ దూరంగా ఉన్న ఒక చెట్టు దగ్గర నుండి వచ్చింది. ఒక నల్లని పాత చీర వేసుకుని ఉంది. ఆమె ముఖం స్పష్టంగా కనిపించట్లేదు. కూర్చోండి మేడం, లొకేషన్ బూత్ రంగాపురం వైపు చూపిస్తుంది. అక్కడికి వెళ్ళాలి కదా? అక్కడే, కానీ అడ్రస్ నేను చెప్తాను. దాని ముందు ఒక బంగ్లా ఉంటుంది, అక్కడ ఆపాలి. రవి నవ్వుతూ, సరే మేడం, కానీ దాని పక్కన అంటే ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి. అలాగే, ముందు పోనివ్వు అనగానే రవి కారు తోలుతాడు. మేడం, ఇంత అర్ధరాత్రి అయింది, ఇక్కడేం చేస్తున్నారు ఇంతసేపు? నేనేం చేస్తే నీకెందుకు? నీ పని నువ్వు చూసుకో. ఓకే, సారీ మేడం అడిగినందుకు. రవి జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు. కానీ బయట చీకటి మాత్రం పెరిగిపోతుంది. ఆమె పిచ్చి పిచ్చిగా ఇంటి గురించి, తన మధుర జ్ఞాపకాల గురించి మాట్లాడుతుంది. అలా వాళ్ళొక పాడుబడిన ఇంటి ముందాగారు. తలుపులు పడిపోయి లోపల వేప చెట్టు పెరిగిన దృశ్యం. ఈ ఇల్లు నా చిన్ననాటి కలల ఇల్లు. నన్నెప్పటికీ విడిచిపెట్టదు. ఇంకా ఇక్కడే ఉంది. నన్నింత రాత్రిలో కూడా ఇక్కడికి తీసుకొచ్చినందుకు. థ్యాంక్స్ మేడం, ఫీడ్బ్యాక్ మంచిగా ఇవ్వండి అని నవ్వుతూ అన్నాడు రవి. తప్పకుండా ఇస్తాను, ఎందుకంటే నా ఇంటికి నన్ను చేర్చావు కదా. అలా ఆమె వాహనం దిగి నడుచుకుంటూ చీకట్లో కలిసిపోయింది. రవి వెనక చూడగలిగేంతలో ఆమె కనిపించదు. అసలేంటి విడా, వెనక్కి తిరిగి చూసేలోపు కనిపించకుండా పోయింది. అయినా ఆమె ఎలా వెళ్తే నాకెందుకు? నా డబ్బు నాకొచ్చేసింది. రేపటి డీజిల్కి ఇవి సరిపోతాయి అంటూ ఆ మధ్యరాత్రి దట్టమైన అడవిలో తన ఇంటి వైపు వెళ్తాడు. అలా కాసేపటికి తన ఇంటికి చేరుకున్నాడు. అమ్మయ్యా, ఇంటికొచ్చేసాను. ఇప్పుడు కడుపు నిండా అన్నం తిని పడుకుంటా. అలా రవి ఇంట్లో నిద్రపోతుంటాడు. అంతలోనే ఎవరో తలుపు కొట్టారు. రవి లేచి, అప్పుడే తెల్లారిందా? అయినా ఇంత పొద్దున్నే ఎవరొచ్చుంటారబ్బా అని తలుపు దగ్గరికెళ్లి తలుపు తీస్తాడు. చూసేసరికి ఎదురుగుండా పోలీసులు. సార్, ఏమైంది? ఇంత ఉదయాన్నే వచ్చారు? ఎవరిదైనా అడ్రస్ కావాలా? కరెక్ట్ అడ్రస్కే వచ్చాం. నిన్న రాత్రి బూత్ రంగాపురం వైపు మీరు తీసుకెళ్లిన మహిళ ఎవరు? ఎక్కడ దిగింది? ఓ మేడం, అర్ధరాత్రి పాడుబడిన ఇంటి దగ్గరే దిగింది సార్. డబ్బిచ్చి నేరుగా పోయింది. ఎందుకండి, ఏమైనా జరిగిందా? ఇదిగో, ఈవిడేనా నిన్న నీ కారులో వచ్చింది అని ఆమె ఫోటో చూపిస్తాడు. రవి భయంతో, అవును సార్. ఆమెకేమైనా జరిగిందా? లేదు, ఆమెకి ఏం కాలేదు, చనిపోలేదు. కానీ ఆమెలో జీవం లేదు. ఆమె 6 ఏళ్ల క్రితమే మిస్ అయింది. ఆ ఇంటి దగ్గరే చివరగా కనిపించింది. సార్, మీరేం చెప్తున్నారు? ఓ దేవుడా, నేనే నిన్న ఆమెని తీసుకెళ్లాను సార్. ఆమె భూతమా? ఆమె మాట్లాడింది, నవ్వింది, డబ్బు కూడా ఇచ్చింది. ఆ సమాధానం పోలీస్కి తెలీదు. కాని ఒక్కటే నిజం, ఆమె శరీరం కాదు, ఛాయలా వచ్చింది. కాని డబ్బులెలా వచ్చాయి అని ఇంట్లోకి వెళ్లి రవి తన టేబుల్ మీద పెట్టిన డబ్బులు చూశాడు. కాని అవి అప్పటికే కాగితాలుగా మారిపోయాయి. తన గదిలో టేబుల్ మీద కాగితాలు చూసి ఒక్కసారిగా కంగారుపడి, వీటిలో నిన్న ఇచ్చిన నోట్లు లేవు. ఇవి పాత పేపర్లు. అదే చేతిలో నోట్లుగా ఇచ్చింది మేడం. ఇదేంటి భగవంతుడా! సరే, నువ్వు తర్వాత పోలీస్ స్టేషన్కి రా, ఎంక్వైరీ చేయాలి అని వెళ్లిపోయారు పోలీస్.
అలా కేవలం ఓ ట్రిప్ అని మొదలెట్టిన ప్రయాణం ఇప్పుడు రవికి జ్వలించే ప్రశ్నల ఊరే. ఆమె ఎవరు? ఎలా కనిపించింది? డబ్బులెందుకు చెత్తగా మారిపోయాయి? రాత్రి నుండి ఆమె చెప్పిన ప్రతి మాట రవి మెదడులో తిరుగుతుంది. ఈ ఇల్లు నన్ను ఎప్పటికీ విడిచిపెట్టదు. ఆ మాటల్లోనే మిస్టరీ ఉంది. వెంటనే తన ఫోన్ తీసుకొని నిన్న రాత్రి రైడ్ హిస్టరీ చూశాడు. షాక్ అయ్యాడు. అసలు రైడ్ రికార్డే లేదు. నన్నేమైనా బురిడి కొట్టించారా? ఇదెలా సాధ్యం? అప్పటికే రవికి అర్థమైంది, ఇది సాధారణ ప్రయాణం కాదు, ఓ మాయా ప్రయాణమని. వెంటనే రవి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. సార్, నన్ను ఆ రోజు భూత్రంగాపురం బంగ్లాకి తీసుకెళ్లిన ఆ మేడం గురించి ఇంకొంచెం వివరంగా చెప్తారా? ఆమె పేరు అరుణిమ. 6 ఏళ్ల క్రితం అదే పాడుబడిన ఇంటి నుండి చివరిసారిగా కనిపించింది. అప్పటి నుండి ఆమె ఆచూకీ లేదు. ఆ బంగ్లా ఆవాహనగా మిగిలిపోయింది. అక్కడికి ఎవ్వరూ వెళ్లరు. కానీ సార్, ఆమె కారులో పక్కనే కూర్చొని మాట్లాడింది, ఓటీపీ చెప్పింది, డబ్బు కూడా ఇచ్చింది. అది అసాధ్యం. యాప్ లో కూడా ఏ రైడ్ రికార్డు లేదు. ఆ రోజు మీకు ఆ టైంలో రైడ్ ఏమీ లేదు రవి గారు. ఇక్కడే కథ మళ్లీ మలుపు తిరిగింది. రవి మళ్లీ ఆ ఇంటి దగ్గరికి వెళ్లాలనుకున్నాడు. అదే రోజు రాత్రి చీకటి పడే సమయంలో రవి ఒంటరిగా వెళ్తాడు. అతని చేతిలో ఒక టార్చ్. అడవి మార్గంలో మళ్లీ ఆ పాత బంగ్లా ముందుకొస్తాడు. ఒక గదిలోకి ప్రవేశిస్తాడు. ఓ చిన్న డైరీ. రవి ఆ డైరీ చదువుతూ, ఈ రోజు నా 21వ పుట్టినరోజు. బాబా ఇచ్చిన బంగ్లా నన్నెంతగానో ఆకర్షిస్తోంది. కానీ రాత్రిళ్ళు ఇక్కడ భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. రాత్రి 12 గంటల తరువాత బంగ్లాలో ఏదో ఒక ఆడ శబ్దం వినిపిస్తుంది. ఎవరు నన్ను పిలుస్తున్నారు? ఎవరు లోపల తిరుగుతున్నారు? నేను తలుపులు మూసుకొని పడుకున్నా. వాళ్ళు నా కలలోకొచ్చేస్తున్నారు. నాకు అనుమానం కలిగింది. ఈ బంగ్లాలో నేను ఒంటరిగా లేను. బాబా ఇచ్చిన ఈ గిఫ్ట్ వెనక ఏదో రహస్యం ఉంది. ఒక్కసారిగా రవి గుండెల్లో దడ మొదలైంది. పక్కనే గోడపై పాత ఫోటో. ఆ ఫోటోలో అరుణిమ ఉంది. ఈ ఫోటోల్లోనే ఉంది ఆమె ముఖం. అదే నిన్న కారులో కూర్చున్నామే. కాని బయటకొచ్చేసరికి అడ్డుగా ఒకడు నిలబడున్నాడు. చీకట్లో ఆయన మొహం సరిగ్గా కనిపించట్లేదు. ఆమెను చూసావా? ఆమె తిరిగొచ్చింది కదా. నేను తెలుసుకున్నాను, నువ్వు ఆమెను కారులో తీసుకెళ్లావని. నువ్వెవరు? నేను ఈ ఇంటి కాపలాదారు. అసలు మిస్టరీ నీకింకా తెలియదు. అరుణిమ మిస్ అయిన రోజు ఈ బంగ్లాలో మిగిలిపోయింది ఒక్క శరీరం కాదు, ఒక శాపం. మీరు ఆమెను కారులో తీసుకొచ్చారు, కానీ మీరు తీసుకొచ్చింది ఆమె శరీరం కాదు, ఆమె ఆత్మ. ఆమె తుదిసారి వెలిగించదలుచుకున్న ఒక మిగిలిన జ్వాల. ఆమె ఎప్పుడూ కనిపించలేదని చెప్తున్నారు, మిస్ అయిందని చెప్తున్నారు. కానీ నా కళ్ళతో చూశాను. ఆమె మాట్లాడింది, నవ్వింది, ఓటీపీ కూడా చెప్పింది. అరుణిమ ఆ రోజే చనిపోయింది. కానీ ఆమె ఆత్మ ఈ ఇంట్లోనే చిక్కుకుపోయింది. ఎందుకంటే ఆమె మరణం సహజంగా జరగలేదు. ఆమెను ఈ ఇంట్లోనే హత్య చేశారు. ఏమంటున్నావు నువ్వు? ఆ బంగ్లా ఆమెకు గిఫ్ట్ ఇచ్చినవాడు ఆమె తండ్రి కాదు, ఆమె బాబా అని పిలిచిన వాడి హంతకుడు. ఈ ఇంటి వెనుక ఉన్న పాత బావిలో ఆమె శరీరాన్ని పడేశారు. ఆమె ఆత్మ ఆ రోజు నుండి ఎవరో తనకు న్యాయం చేస్తారన్న ఆశతో ఎదురు చూస్తుంది. ఆ రాత్రి రవితో కారు ప్రయాణం చేయడం అంటే అది ఓ సంకేతం. అరుణిమ మళ్లీ ఈ లోకానికొచ్చింది. తన కథను ఎవరికైనా చెప్పడానికి, తన హత్య వెనుక ఉన్న నిగూఢాన్ని బయట పెట్టడానికి. అంటే ఆమె నన్నే ఎంచుకుందా? అవును, ఆమెను ఎవ్వరూ చూడలేరు, కానీ నువ్వు చూశావు. ఎందుకంటే నువ్వు నిజాయితీగా జీవిస్తున్న డ్రైవర్. ఆమెకు నమ్మకంగా తోడుగా ఉండగలవు. ఇప్పుడు నువ్వు పోలీసులకు చెప్పాల్సింది ఒక్కటే, ఈ ఇంటి వెనుక ఉన్న బావిని తవ్వాలి. రవి బావి తవ్వి పోలీసులకు సమాచారమిస్తాడు. బావిలో ఉన్న నిజాలు బయటపడ్డాయి. DNA ద్వారా అరుణిమ కేసు రీఓపెన్ అయింది. ఆమె బాబా అరెస్ట్ అయ్యాడు. ఆ రోజు రాత్రి ఆమె మాట్లాడిన ప్రతి మాటకు అర్థం ఇప్పుడు రవికి అర్థమైంది. చివరగా బంగ్లా వైపు తిరిగి చూస్తూ,
ఇది ఆమె చివరి ప్రయాణం కాదు, కానీ న్యాయం కోసం చేసిన చివరి ప్రయత్నం.